మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిన్న మనసుతో హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మరొక పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నిన్న మనసుతో ప్రభును స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రియమైన వారారా, ఈ రోజు కూడా ఒక చక్కటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి 42వ కీర్తన 11వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. గమనించండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని భక్తుడు చదివిస్తూ ఉన్నాడు. నిజమేనండి, శ్రమ కాలంలో, శోధన కాలంలో, ఇరుకుల మార్గాలలో మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ప్రాణం కృంగిపోతుంది, మన ప్రాణము తొందరపడుతుంది, మన ప్రాణము నీరసిల్లిపోతుందండి, మన ప్రాణము కలవరపడిపోతుంది. అయితే కలవరపడిన మన ప్రాణము, కృంగిపోయిన మన ప్రాణము తొందరపడుతుంది. తొందరపడిన మన ప్రాణము తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే గత వీడియోల్లో మనం ధ్యానించాము, భక్తులు ఎలా వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, భక్తులు ఎదుర్కొన్న ఆ కృంగుదల సమయాలు, కలవరపడే సమయాలు వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనే విషయాలను మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు, మూడవ భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో శ్రమలు, శోధనలు సర్వసాధారణంగా వస్తాయండి. అయితే ఆ శ్రమలు ఎందుకు వచ్చాయి, నాకే ఎందుకు వచ్చింది, ఈ శ్రమలు, ఈ కష్టము నాకే ఎందుకు వచ్చింది అని నువ్వు కలవరి పడిపోకుండా, నీవు కలక చెందకుండా, నీవు కన్నీరు కార్చి కలవరాల మధ్యలో నీవు ఇబ్బంది పడిపోకుండా దేవుని కొరకై నిరీక్షించగలగాలి. దేవుని కొరకై నీవు నమ్మకంగా నీవు దేవుణ్ణి విశ్వసించే మంచి విశ్వాసిగా నీవు దేవుగాక. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, కొందరు భక్తులని నీకు జ్ఞాపకం చేస్తాను. మొదటగా కీర్తనల క్షమించాలి, మొదటి సమయాలు 30వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. దావీదు అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలో నిప్పబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకుండా బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలురైన అహిరోను, కర్మీయుడైన నాబాలును, భార్య అయిన అబిగయేలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణమును పిసికినందున రాళ్ళు రుంగి దావీదును చంపుదమురనని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రేమిని వల్లరా, ఒకరోజు దావీదుకి జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు దావీదు కుటుంబాన్ని, దావీదుతో ఉన్న వారందరినీ, వారి కుటుంబాలన్నిటినీ తగలబెట్టి వారి ఆస్తిని, వారి పిల్లలను, వారి భార్యలను చెరపట్టుకుని పోయారు శత్రువులు. వారు వేరే ప్రాంతం నుంచి వారి స్వగృహానికి రాగా అప్పటికే ఇళ్ళన్నీ దగ్ధమైపోయి ఉన్నాయి. వారి పిల్లలను పట్టుకుని పోయారు, వారి భార్యలను పట్టుకుని పోయారు. ఇదంతా జరిగిందంతా దావీదు వల్లనే మాకు జరిగింది. ఈ నష్టమంతా దావీదుతో మేము ఉండబట్టి మాకు ఈ నష్టం కలిగింది. కాబట్టి దావీదును చంపేసి మా కక్ష తీర్చుకుందాము, మా కక్ష తీర్చుకుందామన్నట్లుగా తనతో ఉన్నవారే, తనను వెంబడించిన వారే, తన ద్వారా మేలులు పొందిన వారే, దావీదు ద్వారా ఎన్నో మేలులు అనుభవించిన వారే అతనిపైకి రాళ్ళు రువ్వి చంపాలని కక్ష కట్టారండి. ప్రేమిని వాళ్ళారా, గమనించండి, ఒకవేళ పరాయి వాళ్ళు ఎవరో శత్రువులు దాడి చేస్తే అది వేరే విషయం, కానీ సొంత వారే, నా అనుకున్న వారే, మనవారే, మనతో ఉంటారు, మన వెంటే ఉంటారు అనుకునేవారు దాడి చేస్తే ఆ బాధ వర్ణాతీతం కాదండి. కానీ అటు స్థితిలో దావీదుని వారు కొట్టి చంపాలని, రాళ్లతో రువి చంపాలని వారు శత్రువులు కాకుండా సొంత వారే, మిత్రువులే, తన పక్షాన వారే, తన ద్వారా మేలు పొందిన వారే కొడుతుంటే దావీదుకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదండి. దావీదుకు ఏమని ఏడవాలో అర్థం కాలేదు, ఏ వైపుకు వెళ్లాలో అర్థం కాలేదు. అన్ని ధ్రువాలు మూసివేశారు, అన్ని మార్గాలు మూసివేశారు. ఎవరితో తన గూడు పంచుకోవాలో అర్థం కాలేదు. ఒక పక్క ఇల్లులు కాలిపోయాయి, ఒక పక్క పిల్లలను పట్టుకుని వెళ్ళారు, మరో పక్క భార్యలను తీసుకుని వెళ్ళారు, ఒక పక్క సొంత వారి శత్రువులై అతన్ని వేధిస్తూ ఉండగా ప్రేమిన వాళ్ళారా, ఆ బాధ చెప్పసఖ్యమా? ఆ దుఃఖము అసలు మనం ఊహించగలమా? ఆ వేదనకరమైన సమయంలో
ఆ దుఃఖకరమైన సమయంలో దావీదు కృంగిపోయాడండి. దావీదు నలిగిపోయాడు. ఎవరితో చెప్పుకోవాలి? శత్రువులు ఏదైనా గాయపరిస్తే సొంత వారితో వచ్చి నన్ను ఇలా చేశారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటదండి. కానీ సొంత వారే అట్టి అఘాయిత్యానికి ఒడిగడితే దావీదు ఎవరితో వెళ్ళి చెప్పుకోగలడు? దావీదు ఎవరికి వెళ్ళి విచారం చేయగలడు? అయితే ప్రేమ తల్లడిల్లిపోయిన దావీదు, కృంగిపోయిన దావీదు అలాగే కుప్పలా కూలి బోరున ఏడటం ప్రారంభించాడు. బోరున ఏడుస్తూ దేవుని యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నా స్థితి ఏంటి? అయ్యా నా స్థితి ఏంటి? నా మార్గం ఎటువైపు ఉండాలి? నా అడుగులు ఎటు వేయాలి? ఇప్పుడు నేను ఏం చేయాలంటూ దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ఆయన్ని విచారించడం ప్రారంభించాడు. అయితే ఒక అద్భుతమైన ఆలోచన, ఒక గొప్ప ఆలోచన ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పాడు, నీవు నీతో ఉన్న వారందరినీ తీసుకొని యుద్ధ రంగానికి వెళ్ళు, నీకు అఖండమైన విజయాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్పగా, ఆ మాటను పట్టిన దావీదు తనతో ఉన్నవారే ఎవరైతే కొట్టడానికి వచ్చారో, ఎవరైతే రాళ్ళు విసిరారో వారినే వెంట పెట్టుకొని, వారి మనసులను మార్చి వారినే వెంట పెట్టుకొని యుద్ధ రంగానికి వెళ్ళడండి. అద్భుతం. ఆశ్చర్యం ఏంటంటే అఖండ విజయాన్ని దావీదు కైవసం చేసుకున్నాడు. హల్లెలూయా. ప్రేమిని వాళ్ళారా, ఎందుకు ఈ మాట చెప్తుందంటే శ్రమలు సాధారణంగా వస్తాయండి, శోధనలు సాధారణంగా వస్తాయి. ఎందుకంటే భక్తి మార్గంలో మనం వస్తూ ఉన్నప్పుడు, ఈ క్రైస్తవ మార్గంలో మనం వస్తూ ఉన్నప్పుడు శ్రమలు సాధారణంగా వస్తాయి. ఎందుకంటే ప్రభు అంటాడు కదా, మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీకు శ్రమ కలుగును అయినో మీరు ధైర్యం తెచ్చుకోండి, నీ లోకాన్ని జయించి ఉన్నాను. అంటే ఈ లోకంలో మీకు శ్రమలు సాధారణంగానే వస్తాయి. ఎందుకంటే ప్రభువులకు కూడా శ్రమలు వచ్చాయి. అందుకే అంటాడు, నేను కూడా ఈ శ్రమల మార్గంలోనే వచ్చాను, ఈ శోధనల మార్గంలోనే వచ్చాను, నిందల మార్గంలోనే వచ్చాను, అవమానకరమైన మార్గాలను వచ్చాను, కాబట్టి నీకు కూడా అవన్నీ వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండమని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు నీకైనా నాకైనా శ్రమలు సాధారణంగానే వస్తాయి. అయితే శ్రమల్లో నువ్వు తలెళ్ళిపోకుండా, నువ్వు కృంగిపోకుండా, నువ్వు అల్లాడిపోకుండా, నువ్వు నాకే శ్రమ వచ్చింది, నాకే కష్టం వచ్చింది, నాకే నింద వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అంటే నువ్వు కృంగిపోయి కృషించిపోకుండా దేవుని సన్నిధిలో విచారణ చేయగలగాలి, దేవుని పాదాలను పట్టుకోగలగాలి. ప్రేమైన వాళ్ళారా, ఆ రోజు దావీదుకు వేరే ఏ మార్గము లేదు, అన్ని త్రోవలు మూసుకుని వెళ్ళాయి. ఎవరితో తన కోడు పంచుకోవాలో అర్థం కాలేదు, ఎవరితో తన బాధ చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. అటు పరిస్థితుల్లో దేవాది దేవుని సన్నిధిలో మోకరించి విచారణ చేయగా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడైన మన దేవాది దేవుడు దావీదుకు చక్కటి ఆలోచన ఇచ్చాడండి. ఆకాశమందు ద్వారములు తెరిచి ఒక చక్కటి ఆలోచన చెప్పి, ఆలోచన ద్వారా నడిపించి అఖండమైన విజయాన్ని దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన దేవుడు నీకు గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. ప్రియమైన వాళ్ళ రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనం కూడా ఒక మాట ఉంటది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21. నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యం ఎడతెక్క నిలిచిన కనుక మనము నిర్మూలము కాకున్నాము వరము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యెహోవా నా భాగమని నేను ఎంచుకొనిచున్నాను, ఆయన ఏందో నేను నమ్మిక ఎంచుకొనిచున్నాను. తన్ను ఆశ్రయించిన వారెల్లా యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారెల్లా ఆయన దయ చూపువాడును. నరులో ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, ఇర్మియా భక్తుడి జీవితంలో కూడా ఒక శ్రమ, ఒక శోధన వచ్చింది. అయితే అయ్యగారు ఆ శ్రమల మధ్యలో కృంగిపోకుండా, నలిగిపోకుండా, ప్రేమైన వాళ్ళారా, దేవుడు చూపే కృపను బట్టి, దేవుడు చూపిన వాత్సల్యాన్ని బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు. నిజమే, దేవుడు కృపగలవాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన వాత్సల్యత చూపే దేవుడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనుదినము నూతనము వాత్సల్యత నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నిజముగానే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మన జీవితాలకు సరిపోయిన దేవుడు, మన బ్రతుకులకు ఆయన చాలిన దేవుడు అండి. నిజంగానే ఆయనతో నమ్మదగిన వాడు. యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నువ్వు నమ్మిక ఉంచగలిగితే, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఏ స్థితిలోనైనా ఆయన చాలిన దేవుడు. ప్రతి పరిస్థితికి ఆయన సరిపోయే దేవుడు అండి. ఆయన యందు నేను నమ్మిక ఉంచున్నాను,
తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు అని జ్ఞాపకం చేసుకున్నాడంట. తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపు వాడును. ఎందరైతే ఆయన వెతుకుతారో వారందరి పట్ల ఆయన దయచూపే దేవుడు అంట. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుతాం మంచిది. ఈరోజు ఈ శ్రమ సమయములో నీకు వచ్చిన దుఃఖకరమైన స్థితిలో, ఈరోజు ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, ఈరోజు నీకు వచ్చిన కష్టం ఏంటో నాకు తెలియకపోవచ్చు, నీకు వచ్చిన శోధన ఏంటో నాకు తెలియకపోవచ్చు, ఏ సమస్యలో నువ్వు పీడించబడి కన్నీరు కార్చి రోధిస్తున్నావో నాకు తెలియకపోవచ్చు, కుటుంబ కలహాల, సమస్యల, అవమానాల, నిందల, ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్య, ఏ సమస్య అయినా నాకు తెలియకపోవచ్చు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో నీవు ఉన్నా, నీవు దేవుని వాత్సల్యతను, దేవుని కృపను నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నమ్మదగిన వాడు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన వాత్సల్యత చూపే దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే గొప్ప కార్యాలను చూస్తావండి. ప్రేమైన వాళ్ళారా, భక్తుడు అంటాడు, కోరాహు కుమారుడు అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నేను ఆయన నమ్మిక ఉంచి ఉన్నాను, ఆయన రక్షణకర్త అని కీర్తనకాడు. అంటే తాను బట్టి, తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు, తన దేవుని పట్ల నమ్మకత్వాన్ని అతడు వెల్లడిపరుస్తున్నాడు. ఈ రోజు నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు కృంగిపోతున్నావు కదా, ఈరోజు నీకు వచ్చిన సమస్యను బట్టి నీవు దేవునికి నీకు మధ్య ఉన్న ఆ భక్తి జీవితాన్ని తొలగించుకుంటున్నావు కదా, ఈరోజు నీకు వచ్చిన సమస్యను బట్టి దేవునికి నీకున్న ఆ బాంధవ్యాన్ని తొలగించుకుంటున్నావు కదా. యోబు గారు అయితే ప్రియమైన వాళ్ళారా, సమస్యలు వచ్చిన, శోధనలు వచ్చిన, బంధువులు వెలివేసిన, స్నేహితులే దూషించిన, భార్యే దూషించిన, బిడ్డలు చనిపోయినా, ఆస్తులైపోయినా, అంతస్తులైపోయినా, పశువులు పోయినా, మందులు పోయినా, సమస్తాన్ని అతడు కోల్పోయినా దేవుణ్ణి ఎన్నటికీ విడిచిపెట్టలేదండి. యోబు గారి జీవితంలో సమస్తం ఆయన్ని వదిలి వెళ్ళిపోయాయి, ఏ ఒక్కటి ఆయనకంటూ లేదు, అన్ని వెళ్ళిపోయినా దేవుని మాత్రం ఏది వదలలేదు ఏ నాటికి. ఈ రోజు నువ్వు దేని కొరకై దేవుని వదులుతున్నావు? నీ శ్రమ వచ్చిందని నీవు దేవుని వదిలేస్తున్నావు కదా, నీకు శోధన వచ్చిందని నీవు దేవుని వదిలేస్తున్నావు కదా. ప్రేమైన వాళ్ళారా, అది యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గమనించండి, ఈ రోజు నీకు వచ్చే శ్రమను, నీకు వచ్చే శోధన తనంతటా అది రాలేదు, దేవుని చిత్తానుసారంగానే నీ జీవితంలో శ్రమ ప్రవేశించింది. దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగానే నీ జీవితంలో కష్టం వచ్చింది. దేవుని యొక్క మాట చొప్పునే నీ జీవితంలో అవమానం వచ్చిందండి. మీరు గమనించండి, యోబు జీవితంలో అపవాది వచ్చి దేవుణ్ణి అడిగి దేవుని యొక్క ఆజ్ఞ తీసుకొని తర్వాతే యోబు జీవితంలో శ్రమ వచ్చింది. కానీ అపవాది దేవుణ్ణి కలవకుండా, దేవుడు మాట సెలవివ్వకుండా యోబు గారి జీవితంలో శ్రమ రాలేదండి. ఈరోజు నీకు శ్రమ వస్తుందంటే, నీకు శోధన వస్తుందంటే అది దేవుని చిత్తారంగానే వస్తుందని నువ్వు గ్రహించగలగాలి. ప్రేమిన వల్లరా, శ్రమల వెనక మహిమ కలిగిన జీవితం ఒకటి ఉన్నదని మర్చిపోవద్దు. శ్రమలో ఓపిక కలిగి జీవించు, ధైర్యంగా ఉండు, నీ ప్రాణాన్ని కృంగజేయవద్దు, నువ్వు తొందరపడవద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. సమాజంలో మనం చూసినట్లయితే కలవరాల మధ్యలో కన్నీటిలో కాపురం చేస్తూ, ఎందుకు ఈ బ్రతుకు, నేను చనిపోతే మంచిదంటూ వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలిగిన శోధనను బట్టి, వారికి కలిగిన ఇబ్బందిని బట్టి వారు శ్రమల మార్గంలో నడుస్తూ ఆత్మహత్య చేసుకోవాలను, లేకపోతే వేరే ఏదో చేయాలని వారు ఆశపడతా ఉన్నారు. వారి ప్రాణాలని ఆత్మహత్య చేసుకుని వారి జీవితాన్ని చాలిస్తూ ఉన్నారు. ఈ రోజు ఏ స్థితిలో నువ్వు ఉండి ఈ మాటలు వింటున్నావు, ఏ పరిస్థితుల్లో ఉండి నీవు ఈ మాటలు వింటున్నావు నాకు అది తెలియవచ్చు. ప్రేమిని వాళ్ళారా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని భక్తులు చెప్పినట్టుగా ఈ రోజు మన ప్రాణాలు కృంగిపోయినను, మన ప్రాణాలు తొందరపోయినను యెహోవా నమ్మదగిన వాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. గాయం కట్టువాడు ఆయనే, ఆ గాయం మాన్పువాడు ఆయనే, మన జీవితాల్లో శ్రమ కలుగజేయవాడు ఆయనే, మన జీవితాల్లో ఆనందకరమైన జీవితాన్ని, ఆశీర్వాదాన్ని కలుగజేయడు వాడు ఆయనే. కాబట్టి ఏదైనా ఆయనకి సాధ్యం, ఏదైనా ఆయనకి సొంతం. ప్రేమిని వల్ల ఈ రోజు ఈ మాటలు వింటుంది సరే, ఏ కష్టంలో నీవు చూస్తున్నా, ఏ నష్టంలో నీవున్నా, దేవుడు కృపగలవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన పట్ల ఆనుకుందాం, నమ్మకత్వంతో ఆయన కొరకై మనం జీవించుదాము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో పలికిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాం. నాయన, ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నారో వారందరికీ ఆదరణ కలుగజేయండి, ఆశీర్వాదం కలుగజేయండి. నాయన, వాళ్ళు శాంతిని, సమాధానం కలుగజేయండి.
అయ్యా నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్న చెప్పిన రీతిగా ప్రభు అని స్తోత్రాలు. ఒక్కొక్కరిని తొందరపడకుండా అయ్యా వారిలో సమాధానం ఐక్యతను దయచేయండి, నెమ్మదిని దయచేయండి. వింటున్న ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించి మేము మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు కలిగిస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.